వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. టాలీవుడ్‌లో గతకాలంగా హాట్ టాపిక్ మారిన రష్మిక మందన, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈసారి కథ కాస్త భిన్నంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు మేము మంచి స్నేహితులమే అంటూ స్పష్టంగా చెప్పుకొచ్చిన ఈ జంటపై పెళ్లి రూమర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంపై పూర్తి ఫోకస్ పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరైన సమయం కోసం చూసుకొని అధికారంగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఉదయ్‌పురలో గోప్యంగా పెళ్లి జరుగుతుందని వార్తలపై మాత్రం మరో వర్షన్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లి గురించి ఆలోచన ఇప్పట్లో లేదని అంటున్నారు. ముఖ్యంగా రష్మిక పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో, విజయ్ కొత్త సినిమాల షూటింగ్‌లో బిజీగా షెడ్యూల్‌లో ఉన్నారు. అందువల్ల ఫిబ్రవరి 26న ముహూర్తం అంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు అయ్యే అవకాశం ఉంది. ఇటీవల విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం కూడా వైరల్ అయింది. అయితే ఆ భేటీని పెళ్లి ఆహ్వానంతో లింక్ చేయడం సరైనది కాదని కొందరు అంటున్నారు. అది వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ మీటింగ్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరూ కలిసి నటించిన గీతా గోవిందం సినిమాతో మొదలైన కెమిస్ట్రీ అభిమానుల్లో ఇప్పటికీ స్పెషల్ ప్లేస్ సంపాదించింది. ఆ తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కనిపించడం వల్ల పెళ్లి రూమర్లు బలపడుతున్నాయి. కానీ అధికార ప్రకటన లేకుండా ఏదైనా ఫిక్స్ అయిందని చెప్పడం కష్టం. మార్చి 4న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారంట. ఆ వార్తలపై స్పష్టత లేదు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సహా పలువురు స్టార్లు హాజరవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. మొత్తానికి రష్మిక విజయ పెళ్లి వార్తల్లో అభిమానులు ఉత్కంఠ రేపుతున్న అధికార ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ గాసిప్స్‌గా భావించాల్సి ఉంటుంది. నిజంగానే ఈ జంట పెళ్లి బంధంలో అడుగుపెడుతుందా? లేక ఇది మరోసారి రూమర్‌గా మిగిలిపోతుందా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సమయం చెబుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌పై ఎస్4 మీడియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.